విశాఖ సాగర్ తీరంలోని భోగి పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. అయితే ఈ రోజు ఇక్కడ చేసుకున్న పండుగ ఒక విశిష్టత ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ రోజు భోగి పండుగను ఇక్కడ వేదికగా చేసుకున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఆవు పేడతో మాత్రమే పిడకలు చేసి ఈ భోగి మంటలో వేశారు. సుమారు 1,00,000 పిడకల వరకు ఇక్కడ వేశామని ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు. ఇలా చేస్తే పర్యావరణానికి పరిరక్షణ జరుగుతుందని అంటున్నారు. అయితే ఈ 1,00,000 పిడకల యొక్క ఉద్దేశం ఏంటో మనతో మాట్లాడడానికి గో ఆధారిత వ్యవసాయ సంఘం అధ్యక్షులు ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈ ఫస్ట్ గా మీకు ముందుగా భోగి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం కింద సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం కూడా చేసాం. పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ ఆవు పిడకలతోటే భోగిమంట వేయాలని రాబోయే తరాలు చెప్పడం గురించే చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఏంటంటే టైర్లు చెక్కలు వీటితోటే చేస్తున్నారు. దానివల్ల అంటే పర్యావరణం చాలా కాలుష్యం అవుతుంది. దాన్ని తగ్గించడం గురించి రేపటి తరం గురించి ఇవన్నీ నేర్పిస్తున్నాం. అలాగే మాకు సింహాచలం గోశాల వాళ్ళు సెంట్రల్ జైల్లో ఖైదీలు చేయించిన పిడకలు చోడవరంలో గోశాలలో నుంచి ఇంచుమించు 1,00,000 పిడకలు మేము కలెక్ట్ చేసుకుని వచ్చి ఇక్కడ చేసాం ఈ కార్యక్రమం. అటు గోశాలకు కూడా పుష్టిగా తయారవడానికనే ఆర్థికంగా బాగుంటుందనే ఉద్దేశం. అలాగే ఈ కాలిన బూడిద మొక్కలకి రైతులకి చాలా ఉపయోగపడుతుంది. పర్యావరణానికి బాగా ఇదిగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో చేస్తున్నాం. కింద సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం చేసాం. ఇది విశాఖ ప్రజలకి మా కానుకగా మేము గోదావరి సంఘం మేము సమర్పిస్తున్నాం. సార్ మీరు చెప్పండి సార్, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు బీచ్ రోడ్ లో? చాలా చక్కగా మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామండి. మన పెద్దలు మనకు అందించినటువంటి ఈ అమూల్యమైన ఈ వారసత్వ సంపదని మనం ఇలా ముందుకు తీసుకెళ్తూ రాబోయే తరాలకి మనం మర్చిపోకుండా దీన్ని పరంపర కొనసాగేటట్టుగా ప్రయత్నిస్తున్నాం. మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారు ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈ రోజు 1,00,000 పిడకలతోని భోగి పండుగ చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నట్టున్నారు? 1,00,000 ఆవు పిడకల యొక్క భోగి మంట. మనందరం కూడా గోవే మన సృష్టికి మూలం అని చెప్పి భావిస్తాం. గోవు ద్వారానే వర్షాలు పడతాయని చెప్పి యజ్ఞాలు జరుగుతాయని భావిస్తాం. దానికి మూలం ఆవు. ఆవులో వచ్చే అన్ని పదార్థాలు అద్భుతమైన ఔషధ గుణాలు, అమృతతుల్యమైన పదార్థాలు. దాంట్లో అతి ముఖ్యమైనది గోమయము. అంటే వ్యర్థాలన్నీ తిని అద్భుతమైన గోమయం ఇవ్వటం. దాన్నే మనం లక్ష్మీదేవిగా గొబ్బెమ్మగా మనం పూజించే ఒక సాంప్రదాయం మన దగ్గర ఉంది. సంక్రాంతికి ఈ యొక్క 3 రోజులు కూడా గొబ్బెమ్మలంటే మన ఇంట్లో లక్ష్మి తీసుకొస్తుందని భావన. కనుక అటువంటి లక్ష్మీదేవి యొక్క పిడకలు ఏవైతున్నాయో వాటిని మనం ఇదే యజ్ఞంలా భావించాలి భోగి మంట అనేది. దీని ద్వారా చెడుపోయి మంచి రావాలని కోరిక, మన మనసులో ఉండే మాలిన్యాలని కూడా పోయి అద్భుతమైన విషయాలు మనకు కలగాలని చెప్పి, అలాగే ప్రకృతికి ఇది అంత అద్భుతంగా పనిచేస్తుందంటే విషవాయువులన్నింటినీ తొలగిస్తుంది. అలాగే అనేక క్రిమికీటకాలను కూడా దూరం చేస్తుంది. సరిగ్గా చలికాలం వసంతకాలం ప్రారంభమయ్యే సమయంలో వేసే ఈ భోగి మంట యొక్క ప్రాసెస్ ఆ విధంగా ఉంటుంది. కనుక అందరం కలిసి భోగిలో పాల్గొవాలి, ఇంటా బయట దీన్ని చేయాలి అని చెప్పి ఆలోచనతో ఇవాళ గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క భోగి మంటలు పెట్టుకోవటం. విశాఖ వాసులందరూ కూడా దీంట్లో ఆనందంగా పాల్గొంటూ అందరూ కూడా ఆవు పిడకలు వేసి ఆ యొక్క భోగి మంటని అందరూ కూడా దండం పెట్టుకున్నారు. సో ఆ విధంగా ఈ యొక్క సృష్టికి మూలం యాక్చువల్గా మంట, అంటే ఏదైతే అగ్ని ఉందో అగ్ని సృష్టికి మూలమైన భావన. కనుక ఇవన్నీ మన పండగలన్నీ కూడా శాస్త్రీయమైనవి అని చెప్పి చెప్పడానికి భోగి మంట. అన్ని కూడా శాస్త్రీయ విలువలు కలిగిన ఆలోచనలతో మన పూర్వీకులు మనకి ఈ పండగల్ని రచించడం జరిగింది. సో కనుక ఈ యొక్క అద్భుతమైన భోగి మంటలో విశాఖ సాగర తీరాన పాల్గొనడం అందరికీ ఒక గొప్ప అనుభూతి ఇస్తుంది. హరిదాసులు అలాగే గంగిరెద్దులు వీటి యొక్క ప్రాసెస్ కూడా అంతే ఉంది. కనుక వీటన్నిటినీ తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. విశాఖ సాగర తీరంలోని 1,00,000 పిడకలను, అది కూడా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా భోగి పండుగ చేసుకున్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.